మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మన ప్రస్తుతం నెల్లికూదురు మండలం రావిరాల గ్రామంలో ఉన్నాం. నిన్న ఏదైతే వరదలకు ఈ ఊరు చెరువు కట్ట దిగిపోయి ఊరు మొత్తం ముంపుకు గురైంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులకు గురయ్యారు. వాళ్ళ ఇళ్లలోకి నీళ్లు వచ్చి మొత్తం 6-7 అడుగుల మేర లోతట్టు ప్రాంతాలు అన్ని కూడా జలమయమైనాయి. వాళ్ళ చూసుకున్నట్టయితే తినడానికి తిండి, తాగడానికి నీరు లేక మొన్న నైట్ నుంచి వెళ్ళి ఈ రోజు వరకు కూడా చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. చూసినట్టయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు విజువల్స్ లో వాళ్ళ బియ్యం, తడిసిన బియ్యం అవన్నీ కూడా బయట ఆరబోసిన క్రమం ఉంది. చెరువులో మొత్తం ఒక్క డ్రాప్ నీరు లేకుండా కూడా మొత్తం విలేజ్ లోకి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు తినడానికి తిండి లేదని చెప్పి ఇక్కడ కొంతమంది బాధితులు మనతో ఉన్నారు. వాళ్ళను అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది, ఎన్ని గంటల ప్రాంతంలో వరదలు వచ్చినాయి, అసలు ఎలా జరిగింది అనేది అడిగి తెలుసుకుందాం. అసలు చెప్పమ్మా ఏం జరిగింది అసలు? మొత్తం ఘోరంగా ఇంట్లోకి వచ్చినాయి సార్ నీళ్ళన్నీ. మా ప్రాణాలన్నీ దక్కుతాయని మేము బయటకు వెళ్ళిపోయినాం. మా సామాన్లు మొత్తం తడిచిపోయినాయి, గోడలన్నీ కూలిపోయినాయి, ఫ్రిడ్జ్, పరుపు మొత్తం ఏం లేకుండా ఇప్పుడు పడుకోవడానికి మంచాలు లేవు, చెద్దరు లేవు, అన్ని తడిచిపోయినాయి సార్. చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని గోడల మించి వెళ్ళిపోయినాం. బయటికి రావడానికి కూడా కాలు పెట్టడానికి అసలు ఏం లేదు సార్. ఎన్ని గంటల సమయంలో నీళ్ళు వచ్చాయమ్మా? 12 నుంచి సార్. నిన్న పొద్దున్న 10 వరకు వస్తూనే ఉన్నాయి. ఇక మా చెరువు దిగడం తోట ఆగిపోయింది. అది పైనుంచి 2 చెర్ల వరద మొత్తం మా ఊరి నుంచి వెళ్ళిపోయింది. కనీసం ఎన్ని గంటల సేపు ఈ వరద మీ ఊరి నుంచి వెళ్ళి ప్రయాణించిందంట? కరెక్ట్ 12 గంటలకు ఎక్కువనే ఉన్నాయి సార్. నైట్ 11 గంటల నుంచి పొద్దున్న 10 వరకు అంటే చూడండి సార్ మీరే. 12 గంటలు వరద బీభత్సం ఈ ఊరిని అయితే అతలకుతలం చేసిందనే చెప్పొచ్చు. మనం ఇంకా కొన్ని విజువల్స్ లో మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇంకో బాధితుడు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి అన్న అసలు నైట్ 12 కన్నా 12 బీభత్సం అసలు తలుపు తీసిన అంతే ఇల్లు వరద. అసలు ఏం పోయలేదు అసలు, మాకు అసలు ఏం తీసేటట్లేదు. అసలు ప్రాణాలను దక్కించుకుందని పైకి వెళ్ళిపోయినా అంతే. తట్టుకోలేకపోయినా అసలు తెల్లగా అంతే నిద్ర కాసుకుంటా. ఏమైనా ప్రాణ నష్టం జరిగిందా? మనకేం వస్తువులు బియ్యం ప్రాణ నష్టం పైకి వెళ్ళిపోయినా, స్లాబ్ ఎక్కిన. చూద్దాం రండి అసలు వాళ్ళ ఇళ్లలో పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ బియ్యం పరిస్థితి, వాళ్ళ బాధలు ఏందనేది ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పమ్మా ఏం జరిగింది అసలు? ఇక 11 అయింది సార్. ఇంటి పిల్లలు మేము పండుకొని ఉన్నా, బడబడా ఇంత వచ్చింది. ఇక తలుపు తీద్దాంటే మా తరంగాలే మొత్తం చేజల మీద గుక్కబెట్టి పిల్లలను పట్టుకొని తెలంగా తెలారున్నారు సార్. 11, 12 కావుతుంది. ఇంత ఎటు పోయే తల్లిరం లేదు సార్. మాకైతే ఇంత నిలబడి పోతట్టు లేదు. మా తలుపు తీసి ఎంతమంది చిన్న పిల్లలు? 3 పాపలు, కోడలు, నేను ఒక్కడ కొడుకు. పిల్లలను తీసుకురా, కౌసు పిల్లలు ఇగోరు, ఇంకొక పిల్ల బుడ్డ పోరగాళ్ళు ఇగో. బియ్యం, కారం, చెద్దరు మా ఇల్లు మొత్తం ఇంత మునిగింది సార్. మీ ఇళ్ళనే ఉన్నట్టు పట్టుకొని తెలంగా తెల్లారి ఓ పిల్ల కిందనే పడ్డది. బుక్కెట్ నీళ్ళు తాగిందమ్మా. అంటాను కాక బియ్యం గినక ఇండ్లు అనపోయినా. మాకు ఇల్లు కజిపోయింది. ఎంతసేపు ఉన్నారమ్మా పిల్లల్ని తీసుకుని అలా సెజ్జ మీద పట్టుకొని తెలంగా తెల్లారు సార్. 11 నుంచి తెలంగా తెల్లారు నేను ఇలా పట్టుకొని. అయితే 11, 12 అయ్యి సార్. ఇక పోదా అని ఇట్లా తలుపు తీయబోతే బడబడా అని ఇల్లు ఎత్తుతోటి వచ్చింది. తలుపు తీసా తల్లిరం లేదు. అది ఆపినా ఇల్లు నిండింది. ఇక చెజ్జల మీద పిల్లల 3 ఎక్కించి ఆ చెజ్జల మీద అందరం బలపిట ఈతలు కొడతాను. ఆ బలపిట్టల మీద చెజ్జలు పట్టుకొని తెలంగా తెల్లారింది. మాకు తెల్లారి గట్ల బయట వాళ్ళు వచ్చారు. ఒక 10 మంది తాళ్ళేసి మమ్మల్ని తీసుకుపోయారు సార్. ఇంటనే మునిగినాం మేము. ఈయన తాడి చెట్టు బాణం పోసింది. ఉత్తోళ్ళు మాకు అంటారు, వాళ్ళ కడుపులు నొప్పిలా. మా దసరా మునిగిపోయి మేటే ఆగుతలేదు. మళ్ళీ అమ్మకి వాళ్ళకే ఉన్నదమ్మా. 2 బత్తాలు ఖరాబ్ అయినాయి బియ్యం. ఇల్లు మంచిగానే ఉండే మాది. ఇల్లు కూలిందే అన్నీ అయిపోతాను. ఇల్లు కాచి వాడుతాను. ఇల్లు లేవు. ఎవరి ఇంటికన్నా పోయి ఉండాలి. ఇప్పుడు తమ్ముళ్ళ ఇంటికన్నా ఎవరి ఇంటికన్నా అసలు ఏది లేదు సార్. 3 కూనాలు, భూమి లేదు, తాగలేదు, ఏది లేదు మాకు. నాకు భర్త కూడా లేడు. 30 సంవత్సరాలు పేదరికం. చూస్తున్నాం కదా, ఏదైతే రావిరాల గ్రామ పెద్ద చెరువు కట్ట అమాంతం ఒకటేసారిగా మధ్యరాత్రి 11, 12 గంటల సమయంలో ఏదైతే కట్ట తెగిపడి అందరూ మంచి నిద్రలో ఉన్న సమయంలో ఆ కట్ట తెగడం వలన భారీ ఎత్తున నీరు వచ్చి ఇళ్లలోకి చేరి చిన్నపిల్లలు, వృద్ధులు చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పి మనం ఇప్పుడు చూస్తున్నటువంటి విజువల్స్ లో చూడొచ్చు. మరి ఇంకా కొంతమంది ఇళ్లలోకి వెళ్ళి
మరి ఇంకొంతమంది బాధలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది సుమన్ టీవీ. చెప్పండి అమ్మా అసలు ఏం సారు జరిగింది? నా పేరు అరుణమ్మ సారు. ఇక మా ఆయన నేను చెదర తడిచింది ఏందని చూసారికే మా ఆయన లేచారికే ఇంత పని నీళ్ళు వచ్చినాయి. ఓ నీళ్ళే 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 అని మొత్తుకున్నాం సారు. మొత్తుకుంటే ఇక పీటలు వేసుకొని బల్ల మీద నిలబడ్డాం సారు. అంతలో ఈయన బొత్తనం వచ్చారికే ఈయనకు ఇంత పంట వచ్చి నెట్టిందట. నెట్టారిక కోట డబ్బా పట్టుకుంటా చిన్నగా వచ్చి మమ్మల్ని అమ్మ మీరు పైకి పోయి పిల్లలు ఉన్నారాడని ఈయన ఉరికిండు. ఇక మళ్ళా సారుగా మేము లేచి ఆ బల్ల మీద పీటలు వేసుకొని కూర్చున్నాక ఇంత పంట వచ్చినాయి. ఏంది తరం లేదు సార్. 6 బత్తాలు బియ్యం దర్శనం చీల్ది అని 6 ఊరియా బత్తాలు దర్శనాయి. ఇక మేము పైకి పోయినాం సార్. పిల్లలు తీసుకొని పైకి పోయి పైన తెల్లంగా తెల్లారు కూర్చున్నాం. ఇక అన్ని కాళ్ళు జైలు పీకొస్తాని సార్ చచ్చిపోతాం అనుకున్నాం. అయితే ఇక ఇంతలో ఇంకా పిల్లగాళ్ళు 10 మంది అక్కడ ఉండి ఆఫీస్ కాడ పోతారు నీళ్ళు ఆడ ఉండి చూసి ఉరికొచ్చిండు సారు. ఉరికొచ్చి ఆడ తాడు కట్టి చిన్నగా మమ్మల్ని అల్లకి తీసుకుపోయింది సారు. ఇక కాలు జైలు పీక్కొచ్చి అన్ని పీక్కొత్తంటే 2-3 సూదులు వేయించింది సార్. మేము ఇంత ఆగమైనా బట్టలు చూడు సార్ అన్ని ఆగం ఇవన్నీ బియ్యం 6 బత్తాలు బియ్యం సీలి అని బత్తాలు సార్. ఎన్ని గంటల టైంలో వచ్చిందమ్మా? 12 అయింది సార్. 12 అయింది సార్. 12 గంటలకు 12 ఉన్నారు అందరు. సార్ నిద్రపోయినాం సార్. మేము పండుకొనే ఉన్నాం. ఇక నిద్ర అన్ని అగవు సార్. మీరు అగో ఫ్రిడ్జి సార్. అంతా ఇక ఇలా కొట్టుకుపోయింది సార్. అన్నం కూడా వండుకుంటాను లేదు సార్. ఇప్పుడు బియ్యం ఆడ గిలాసాలు తెచ్చి వండుకొని తిన్నాం సార్. మామిడికాయ పచ్చడి జాడి కూడా పోయింది సార్. దండం పెట్టాం. మామిడికాయ పచ్చడి జాడి పోయింది. ఏం లేదు పిల్ల నీళ్ళలో కొట్టుకోపోతే 2-3 వచ్చి ఇట్లా లేవట్టుకొచ్చింది తాడ మీద. అట్లా అయింది సార్. దండం పెడతాం కాలు మొక్తా. మాకు సాయం చేయాలి సార్. మేము ఆడపిల్లలు సార్. మీ కాలు మొక్తాను దండం పెడతాం. మాకేం లేదు సారు. మంచిగా మనం ఇంకొంతమంది ఇంటికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ గ్రామంలో ఇంకా చాలా విషాద ఛాయలు ఉన్నాయని తెలిసి చాలా మంది బాధపడుతున్నారు. ఇంకా కొన్ని గ్రామాల్లోని కొన్ని ఇళ్లలోకి వెళ్ళి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఇగో ఇక్కడ దాకా వచ్చినాయి. 12 అయింది. బయట ముసలమ్మ ఉంటే వాళ్ళ కొడుకు ఫోన్ చేస్తే నా కొడుకులు తీసుకురాబోయిర్రు. ఆమె పానాలు దక్కాలని గొగ్గిట్ల తవ్వు ఉన్నదా, ఆ తవ్వ నుంచి పెంట మీదకి వెళ్ళి గీళ్ళింటికి కసెక్కి ఇలా గడ్డి పోవు వాళ్ళ ఇంటికి ఎత్తు మీద ఉన్నది అని ఆమె దోని వచ్చేటానికి ఇక మా ఇంటికి ఇక్కడికి వచ్చేటానికి ఇక మాకు తరం కాక ఇచ్చిపెట్టి మేము ఈ గోడల పైన ఎక్కి ఆ ఇంటికి 2 గోడలు దునికి అవతల ఇంటికి పోయినాం. గొల్లోళ్ళ ఇంటికి మాకు ఇవన్నీ ఇక ఖరాబ్ అయినాయి. మాకు ఇంట్లోకి వస్తానికి వీలు పడలే. ఇక ఇటు పోతే ఇక్కడికి వచ్చారికి ఇక్కడికి వస్తాయి అన్ని మస్తు అన్ని ఖరాబ్ అయినాయి సార్. పడిపోతాయి నేను ఆరపోసుకున్నాం. మనం చూడొచ్చు ఇక్కడ ఉన్న విజువల్స్ లో ఈ గోడ మీద అయితే వాటర్ రచ్చులు మనకు కనిపిస్తున్నాయి ప్రత్యక్షంగా. ఇక్కడ చూసుకున్నట్టయితే వాళ్ళ సామాన్లు మొత్తం తడిసిపోయి అన్ని ఆగమాగంగా కనిపిస్తున్నాయి. మనం చూస్తున్నట్టయితే ఆ రూమ్ లో వాళ్ళ బియ్యం మొత్తం కూడా తడిసిన బియ్యాన్ని వాళ్ళు ఆరబోయడం జరిగింది. ఒక్కసారి మనం లోపలికి వచ్చినట్టయితే బీరువాలో బట్టలు కూడా తడిసినాయి అని చెప్పి మనం ఇక్కడ చూడొచ్చు. వాళ్ళ పక్క బట్టలు గాని అన్ని రకాలుగా వస్తువులు కూడా తడిసి చాలా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు వీళ్ళు. మనం ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే వరద బీభత్సానికి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఇండ్లు కూడా నేలమట్టం అవడం జరిగింది. మనం ప్రస్తుతానికి ఈ విజువల్స్ లో ఆ ఇండ్లను కూడా చూడొచ్చు. కనీసం 7-8 అడుగుల ఎత్తు నుంచి వచ్చినటువంటి వాటర్ ప్రవాహానికి ఇండ్లు కూడా కూలిపోవడం జరిగింది. మనం ఆ విజువల్స్ చూడొచ్చు. ఆ ఇండ్లలో ఉన్నటువంటి సామాన్లు కూడా ఎక్కడెక్కడ అలాగే కనిపిస్తున్న దృశ్యాలన్నీ మనం ఇక్కడ చూస్తున్నాము. మనం ఆ ఇంటి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎన్ని గంటలకు జరిగింది, ఏమన్నా ప్రాణ నష్టం జరిగిందా లేకపోతే ఓన్లీ ఆస్తి నష్టమే జరిగిందా అని చెప్పి ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. చెప్పండి. ఇల్లు కూలిపోయింది కదమ్మా. ఇల్లు కూలిపోయింది. ఇంట్లో రాత్రి 12 అయింది. పండుకున్నాం. ఇక ఇక్కడ దానిక నీళ్ళు వచ్చినాయి. మా కొడుకు ఫోన్ చేస్తే మా అమ్మ నిగుతలకి వెళ్ళంటే ఇక మా కొడుకు వచ్చి ఆయన వచ్చి నా నిగుతలకి తోలిర్రు. నేను ఒక్కదాన్నే ఉంటాను ఈడ. ఇలా ఉంటారు నీళ్ళు వచ్చారు రానారకు ఫోన్ చేశారు. మేము గసుంట తీసుకుపోయారు. గసుంట పోయారు. అట్లనే కూలింది ఇల్లు. బియ్యం, ఉప్పులు, పప్పులు, సామాన్లు, గిన్నెలు, డ్రమ్ములు ఇక కొట్టుకపోయినాయో ఉన్నాయో చూడలే. అన్ని చూస్తే అవి పడుతుంది. ఇక ఆ టీవీ, ఫ్రిడ్జి అన్ని నీళ్ళలో పడ్డాయి. కూలరు, బల్లలు, పరుపులు అన్ని ఇక ఇంట్లో ఏమున్నాయి, ఏ సామాన్లు ఉన్నాయి అన్ని ఖరాబ్ అయిపోయినాయి. అగో ఆడ చూస్తే అవపడతాయి. ఏం కొట్టుకుపోయినాయో ఏమున్నాయో గ్యాసు అన్ని.
నైట్ 10:30కు స్టార్ట్ అయిందన్న వాటర్ ఫ్లోటింగ్. 10:30 కాగానే అందరు ఎక్కడోళ్ళు నైట్ పడుకున్నారు. అసలు కరెంట్ లేదు, ఏం లేదు. ఇక మా పెద్దమ్మను చిన్న తీసుకొచ్చి బయట ఉంచిన. బయట ఉండగానే మొత్తం ఇల్లంతా కూలేదు. ఇటు వీళ్ళు శాతానుళ్ళు వీళ్ళు ఒక 8 మందిని వీళ్ళను బయట ఉంచడం. ఇక 20 నైట్ మొత్తం ఇక వర్షమే. బయటకు వెళ్ళాలంటే వెళ్ళలేకపోయినా, ఎక్కడోళ్ళు అక్కడ ఉంచిళ్ళు. ఇక మొత్తం అంతా బాగా డ్యామేజ్ అయింది. ఎవరికన్నా ఏమన్నా ఇంట్లో మొత్తం సామాన్ అంతా కొట్టుకుపోయింది. బియ్యం 2-3 క్వింటాల బియ్యం, ఫ్రిడ్జ్, కూలర్, టీవీ అంతా ఇక చాలా ఇల్లు అసలు ఇల్లే కోల్పోయిల్లు. మనం చూసుకున్నట్టయితే ఈ కాలనీ కూడా చాలా లోతట్టు ప్రాంతంగా కనిపిస్తుంది. మరి కూడా ఈ పక్కన ఉన్న వాళ్ళ ఇంట్లో కూడా వెళ్ళి మనం చూసే ప్రయత్నం చేద్దాం. వాళ్ళకి కూడా ఏమన్నా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగిందా లేదా అనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి చూద్దాం. ఇక్కడ ఏదో చూస్తూ ఉంటే ఇది చాలా బాగా ఆస్తి నష్టం జరిగినట్టు కనిపిస్తుంది. మనం ఒకసారి లోపలికి వెళ్ళి ఆ విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. రండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మొత్తం ఇల్లు మొత్తం మునిగిపోయినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్న సామాన్లు అయినా ఇల్లు చూసుకుంటే మనం ఈ విజువల్స్ లో చూడొచ్చు ఎంత చిందరవందరగా అయిపోయింది. ఈ వర్ష బీభత్సం కొన్ని కుటుంబాలను అయితే ఛిద్రం చేసిందనే చెప్పొచ్చు. ప్రస్తుతం మనతో పాటు ఈ ఇంటి యజమాని ఉన్నాడు. అసలు ఏం జరిగింది అని చెప్తాం. అసలు చెప్పండి అన్న, ఎంత ఆస్తి నష్టం జరిగింది, అసలు ఎన్ని గంటలకు వచ్చింది ప్రవాహం? రాత్రి 12 గంటలకు పండుకొని ఉన్నాం. నిద్ర మీద ఉన్నాం. నిద్ర మీద ఉండేసరికి మా అవతల పండుకున్నా, నేను రేకుల కింద పండుకుంటే మన కిందికి నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు వస్తాయి లేచారికే నా పిల్లలు, నా బిడ్డలు, నా భార్య అంతా లేచి ఉరికొచ్చారికే బియ్యం బత్తాలు కింద ఉండే మంచం మీద పెట్టి ఆ చేతారికినే అప్పటికి ఏకచక్రం నల్లబంటి అయిపోయింది. ఇక బతకలేమని తలుపు దగ్గర పెట్టి వెళ్ళిపోయినాం. డ్రమ్ములు పోయినాయి, కూలర్ పోయింది, అన్ని సామాన్లు అన్ని కొట్టుకుపోయినాయి. అవతలే పోయినాయి. ఇంట్లో ఉన్నాయి. ఇగో ఇల్లు గలీజ్గా అయిపోయింది. బియ్యం బత్తాలు 6 బత్తాల బియ్యం నాశనం అయిపోయింది. ఇలా తినడానికి బువ్వ లేకుండా ఉన్నాం. ఇంట్లో ఉన్న ఈ పరిస్థితిని అయితే చూసాము. ఇక్కడ చూసుకున్నట్టయితే చిన్నపిల్లలు భయాందోళనకు గురై గత 2 రోజులుగా నిద్ర లేక నీళ్ళలో కొట్టుకుపోయిన పరిస్థితికి ఇప్పుడు నిద్రపోవడం జరుగుతుంది. వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యారనేది మనం ఈ విజువల్స్ లో చూడొచ్చు. చిన్నపిల్లలు, వృద్ధులు ఇలా అనేక మంది కూడా ఇట్లా ఈ గ్రామంలో చాలా మంది ఇబ్బందులు పడ్డ విజువల్స్ అయితే మనం ప్రస్తుతం చూస్తూనే ఉన్నాము. ఇంకా కొంతమందిని ఎలా ఉన్నారనేది చూసే ప్రయత్నం చేద్దాం. రండి మరో ఇంటికి వెళ్ళి చూద్దామండి. ఇక్కడ పరిస్థితులు చూసుకున్నట్టయితే మొత్తం ఆగమాగం కనిపిస్తుంది. ఇది కూలిపోవడం మరియు వీళ్ళ వస్తువులన్నీ కూడా ఖరాబ్ అయినట్టుగా మనం ఈ విజువల్స్ లో చూసుకోవచ్చు. వాళ్ళ కిచెన్ అయితేంది, వాళ్ళ ఫ్రిడ్జ్ అయితేంది, వాళ్ళ టీవీ, మిగిలిన అన్ని వస్తువులు కూడా ఇక్కడ మనకు కూలిపోయి చాలా అధ్వాన పరిస్థితిలో కనిపిస్తుంది. వీళ్ళు ఇక్కడ ఉండలేదు అనేది అయితే తెలుస్తుంది. వీరు ఇక్కడ ఈ ఇంట్లో ఉండలేదు, ప్రస్తుతానికి లేరు అనేది అయితే మనకు పక్కన ఉన్న గ్రామస్తులు అయితే చెప్తున్నారు. మనం ఈ విజువల్స్ లో చూసుకోవచ్చు. వాళ్ళ మంచాలు కానీ, ఇక్కడ కనిపిస్తున్న టీవీ కానీ, అక్కడ కూలరు, చాలా రకాలైన వస్తువులు కూడా ఇక్కడ మనకు ఖరాబ్ అయినట్టుగా మనం ఈ విజువల్స్ లో చూసుకోవచ్చు. ఇల్లు కూడా కూలిపోయింది. ప్రస్తుతానికి మనం ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమానురాల్ని పిలిపించాము. తను ఇప్పుడే ఇక్కడికి రావడం జరిగింది. అసలు ఏం జరిగింది అనేది ఆ మాటలో అడిగి తెలుసుకుందాం. అసలు చెప్పండి అమ్మా, ఏం జరిగింది? ఆస్తి నష్టం జరగడానికి గల కారణాలు ఏంటి? అంటే ఇంట్లో అన్ని పోయినాయి సారు. బియ్యం 3 క్వింటాలు ఉండే, అన్ని తెచ్చుకున్నాం. ఇల్లు ఏం ఆస్తి లేదు మాకు. మొత్తం వరదలు వచ్చి నేను పోయేదాన్ని గుంజుకొచ్చిండు నా కొడుకు. ఏం కట్టు గుడ్డలు కూడా లేవు. ఇక 3 రోజులు అయి గుడ్డ కట్టుకొని మార్చుకుంటానికి కూడా లేకుండా అయింది ఇంట్లో సారు. చిన్న పిల్లలు, తింటానికి తిండి లేదు, ఉంటానికి కప్పుకుంటానికి జ్వరమే వచ్చింది. ఏం కట్టు గుడ్డలు కూడా లేకుండా అయింది. దయచేసి మా మీద దయ చూపెట్టారు. కట్టుగుడ్డలు లేవు, మొత్తం ఖరాబ్ అయింది కదమ్మా. మరి భోజనం ఎలా చేశారు మీరు? భోజనం చుట్టాలు వండుకొచ్చిర్రు. ఇప్పుడే వాళ్ళకు రాకపోకలు లేక ఏడుపులే అయితేనే ఇయ్యాల వచ్చిర్రు. ఆడ వాగు రానిస్తే అన్నం వండుకొని వచ్చిర్రు సారు. ఎటువంటి వరదకు నీళ్ళు అయితే ఇంట్లో ఆగినాయో ఆ నీళ్ళని ఎత్తిపోయడం జరుగుతుంది. మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఆ విజువల్స్ ను ఇక్కడ చూడొచ్చు. భయానకంగా మారినటువంటి ఈ వరద బీభత్సానికి ఇంట్లో ఆగి ఉన్న నీళ్లను ఇక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబంలో సభ్యురాలు ఎత్తిపోయడం జరుగుతుంది. ఈ విజువల్స్ లో చూసుకున్నట్టయితే అక్కడ కూడా కనీసం 6-7 అడుగుల నీళ్లు ఇంట్లోకి చేరినట్టు మనం చూసుకోవచ్చు. అన్ని ఇంటి వెనుక గోడ కూలింది, అంతా రేకులు కూలినాయి, అంత ఆగమా ఉంది. కూలర్ కొట్టుకపోయింది, ఫ్రిడ్జిల బట్టలు తడిచినాయి, పైసలు పోయినాయి. అంత డెక్స్ల పైసలు 5,000 ఎత్తే అవి పోయినాయి. మొత్తం ఇవన్నీ తడిచినాయి. అంత ఆగమాగం ఉంది. మా వాళ్ళు లేరు, హైదరాబాద్ ఉన్నారు. ఎవరు ఒక అబ్బాయి ఉన్నాడు ఇక్కడ. ఆగమాగం ఉంది. మరి ఇక మీరు ఏం చేస్తారు? నిన్నటి నుంచి భోజనం ఎలా చేస్తున్నారమ్మా? భోజనం లేదు, వాళ్ళకి ఏం లేదు. ఇవాళ నేను వండుకొచ్చిన. మీది ఎక్కడ? మరి ఇక్కడ నెలకూరు.
బాగా ఉంది. చిన్న పిల్లలు ఉంటే ఎత్తుకొని పోయిండు మా అల్లుడు. ఇక నీళ్ళు ఇక్కడ దానికి వస్తున్నాయి బాగానే. బాగా ఇబ్బంది పడతా ఉండు ఒక్కడే. ప్రస్తుతం మనం అయితే చూసుకోవచ్చు, వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీరికి భోజనం తీసుకొచ్చి అయితే ఈ ఇంటిని శుభ్రం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న రాత్రి నుంచి కూడా ఈ ఇంట్లో ఉన్న వారు ఎవరైనా కూడా అన్నం లేక కట్టుకోవడానికి బట్టలు కూడా లేకుండా వసతులతో అన్ని వసతులు కరువై ఇబ్బందులు పడుతున్నారని చెప్పి వాళ్ళ బంధువులు అయితే ఇక్కడికి వచ్చేసి వాళ్ళకి భోజనం తీసుకొచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.